14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసింది శూన్యమన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ 70% ఓట్లతో భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదే చంద్రబాబు సింగిల్ గా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారంటున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరొకసారి నారాయణస్వామిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యం విపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించేటువంటి మీరు మీ నియోజకవర్గానికి 6వ తారీఖు నాడు విపక్ష నేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఏ విధంగా చూడాలంటారు సార్? ఇప్పుడు నేను నిత్యం చంద్రబాబు పైన విమర్శలు చేయటంలా నిజాలు నిర్భయంగా ప్రజలకు తెలియపరుస్తున్నాను. దాదాపు 77 సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చింది మన దేశానికి. ఎంతసేపు నేను చంద్రబాబుని విమర్శిస్తున్నాననే మాట ఎల్లో మీడియా అంతా కూడా కసిగట్టుకుని నా పైన మాట్లాడుతున్నారు. నేను విమర్శ కాదు, అది నిజాలు నిగ్గదీస్తున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. ఈ 14 సంవత్సరాలు మన రాష్ట్రానికి ఏం మంచి కార్యక్రమాలు చేశాడు. పోనీ ఈ 5 సంవత్సరాలు 14 నుంచి 20 సంవత్సరాలు 20 సంవత్సరం వరకు ఆయన చేసిన మంచి ప్రజలకి. పోనీ మా జిల్లాలో పుట్టాడు, మన జిల్లాకి చేసిన మంచి కార్యక్రమాలు ఏమిటి? నేను కులాన్ని గురించి మాట్లాడట్లా, కనీసం అతని కులానికైనా అతను ఏమైనా చేసి పెట్టాడా? ఈరోజు కుల వ్యవస్థని, పార్టీ వ్యవస్థని, మత వ్యవస్థని రెచ్చగొడుతున్నాడు. నా నియోజకవర్గంలో అతన్ని ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఎందుకంటే అతనికి సంబంధించిన ఎస్సీలు కూడా ఎప్పుడైతే నేను తెలుగుదేశంలో ఉండే ఎస్సీ లీడర్లకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎప్పుడైతే ఎవడైనా ఎస్సీగా అనేటప్పుడే ఎస్సీలుగా మనోభావం ఉండేవాళ్ళు, అంబేద్కర్ భిక్షంతో మేమందరూ బతుకుతూ ఉన్నాము, అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎవరైనా పుడతానని చెప్పినప్పుడే ఎస్సీకి సంబంధించిన పదవులు ఇంపార్టెంట్ కాదు, డబ్బు ఇంపార్టెంట్ కాదు. రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలు ఎవడు కూడా జనరల్ సీట్లో నిలబడలేరు. ఈ మాట అంటే అందరూ చాలామంది నా పైన ధ్వజం ఎత్తారు. నిజం చెప్తున్నాను, ఏ పార్టీ వచ్చినా, ఏ లీడర్షిప్ వచ్చినా ఎస్సీలు ఉంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తూ ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, అంటే ఇప్పుడు చంద్రబాబుని నేను మళ్ళీ క్వశ్చనేస్తున్నాను, ఏం చేసినావు? ఏ పల్లికి ఏం చేసినావు? ఏ ఇంటికి ఏమి కానుకలు ఇచ్చినావు? ఏ విధంగా నువ్వు తోడ్పడినావు? 14 సంవత్సరాలు పరిపాలించినావు. నువ్వు కొత్తగా రాలా, నువ్వు కొత్త బిచ్చగాడు కాదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసినటువంటి ఒక వ్యక్తి. నువ్వు ఎవరికి ఏం చేసినావు? నెల్లూరు సభలో చూస్తూ ఉంటే అశేష ప్రజాజనం వచ్చున్నారు. చూసిన తర్వాత టీడీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? టీడీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుండదా, ఆకాశం బద్దలైందనేది కాదు నాకు కావాల్సింది. పేదవాడు అనే వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓటు హక్కున్న ప్రతి పేదవాడు, ప్రతి కులస్తుడు జగనన్ని తన గుండెల్లో దాచుకొని పూజిస్తూ ఉండరు. ఈరోజు ఈ గెందులూరు సభే కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్టర్గా నిలబడితే జగన్మోహన్ రెడ్డిని 70% ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబు డైరెక్ట్గా నిలబడితే డిపాజిట్ కూడా పోగొట్టుకుంటాడు. పేదవాళ్ళు గుండెల్లో గూడు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళతో తప్పించి పొత్తులు కూడా ఉన్న వాళ్ళతో పెట్టుకునే దానికి ఆతృతతో అల్లాడిపోతున్నాడు. అది వీళ్ళిద్దరికి ఉండే డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ఫ్యామిలీని కూడా చీల్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడిగే దమ్ము, ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలుస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.